30,000 32 దాని సరుకులకి ఇచ్చింది చిప్పుడు ఈరోజు నందమూరి అందగాడు బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సూర్యాశ్రీ ట్రస్ట్లో జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. ఈ ఒక జన్మదిన వేడుకలు సీనియర్ ఎన్టీఆర్ రామారావు అనేటువంటి అన్న ఒక అభిమాని యూఎస్లో నివసించి అతను ఒక కార్యక్రమం జరుపుతున్నారు. ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు. వారు ఒక ఆజ్ఞాతంగానే ఉండేసి ఒక అభిమానం ప్రకటించుకుంటూ ఈరోజు అతని సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సూర్యాశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండం మురళీకృష్ణ గారి చేతుల మీదుగా ఈ ఒక వేడుకలు జరపడం జరుగుతుంది. ఈ ఒక అభిమాని సీనియర్ ఎన్టీఆర్ అభిమాని ప్రతి నెల అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి కుమారుడైనటువంటి భాషా భవన్ గారికి 8,000 రూపాయలు అందజేస్తుంటారు. అందులో భాగంగా మొన్న ఆయనకి ఆరోగ్యం బాగాలేక 4 నెలలు రెస్ట్ తీసుకోవడం వల్ల పింఛన్ అందజేయలేకపోయారు. ఇప్పుడు తాను వచ్చేసి 4 నెలలు పింఛన్ ఒకటేసారి కలిపి ఆ భవన్ గారికి మండం మురళీకృష్ణ గారి చేతుల మీదుగా అందజేసి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు జరపవచ్చుగా అతను మనకు కోరి ఉన్నారు. ఈ ఒక వేడుకగా హాజరైన మన ట్రస్ట్ వ్యవస్థకులు మండం మురళీకృష్ణ గారు, మండవ సుబ్బారావు గారు, మేరల సుబ్బారావు గారికి, ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ సానరాజ్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మండవ సుబ్బారావు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయుడు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఈ రోజున మన ట్రస్ట్లో ప్రవాస భారతీయుల కోరిక మేరకు జరపడం చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. మనకు సహాయం చేసినటువంటి వ్యక్తి మన సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానం అవ్వటం, వారు గత కొన్ని నెలలుగా మన ట్రస్ట్కి ప్రతి నెల సహాయం చేయటం, ఆ సహాయాన్ని మనం ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి అందించడం జరుగుతూ ఉంది. ఆయన గురించి ఇంకొక మాట చెప్పాలి. సినిమా వాళ్ళు వీళ్ళందరూ చాలామంది యాడ్ చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ గారు మొట్టమొదటిగా ఈయన మధ్య నా 65 సంవత్సరాల జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరమే గత సంవత్సరం యాడ్ చేయడం ప్రారంభించాడు. అది కూడా ఎందుకంటే కేవలం ఫండింగ్ కోసం మాత్రమే తప్పితే వేరే దానికి మాత్రం కాదు. బాలకృష్ణ గారు భవిష్యత్తులో సినిమా నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని, వారి యొక్క సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పని మనసారా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రవాస భారతీయులు ఎన్టీఆర్ రామారావు అభిమానులు అయినటువంటి ఆయన నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా ఒక పేద వృద్ధురాలకి 32,000 రూపాయలు విలువ చేసే బియ్యము నిత్యావసర వస్తువులను ఇవాళ అందించడం జరుగుతుంది. ఆయన పుట్టినరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బాలకృష్ణ అభిమానులు జరుపుకుంటున్నారు. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా, సినీ హీరోగా, క్యాన్సర్ని బసవతారకం క్యాన్సర్ లిస్టు సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో సమాజంలో సేవలు చేస్తున్నాడు. అటువంటి మంచి వ్యక్తికి ఇవాళ మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు కేక్ కట్ చేసి మీ అందరి సమక్షంలో వేడుకలు జరుపుకొని సేవ ద్వారా ఒక వృద్ధ మహిళలకు ఆర్థిక సాయం అందించడం గొప్ప కార్యమని, భవిష్యత్తులో ఆయన మంచి ఉన్నత స్థితికి ఎదగాలని, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలకి, ఆయన మంచితనానికి, ఆయన సినిమా నటులుగా గుర్తించి ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించిందని ఈ సంవత్సర కాలంలో జరగడం ఒక శుభపరిణామం. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలో కానీ, సినిమా రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఆయన ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సేవామూర్తి ఒంగోలు సేవ అంటే గుర్తుకొచ్చే పేరు మండం మురళీకృష్ణ గారు. ఈ సేవ అనే ఒక మహత్తరమైన కార్యక్రమం ఏ శుభముహూర్తంలో ప్రారంభించారో కానీ అతని చేతితో ప్రారంభించిన మన ట్రస్ట్ కూడా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తుంది. సేవ అనేది మనసు నిండా నింపుకుండా మన సూర్యాశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి అన్నగారైనటువంటి మండం మురళీకృష్ణ గారు దయచేసి మాట్లాడుతుందిగా ప్రార్థిస్తున్నాను. నందమూరి నరసింహం, యువరత్న, గోల్డెన్ స్టార్ మన పద్మభూషణ బాలకృష్ణ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మనం చాలామంది పుట్టినరోజులు ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. బాలకృష్ణ గారి జన్మదినం కూడా మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని కార్యక్రమం నిర్వహించినందుకు ట్రస్ట్ చైర్మన్ అలాగే సెక్రటరీ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించినందుకు ముందుగా సర్దారి కృతజ్ఞతలు. అలాగే ఎంతటికీ కారణమైన ఎన్ఆర్ఐ పేరు చెప్పొద్దన్నారు కాబట్టి మంచి వ్యక్తి, ప్రతి నెల 8,000 తన సహాయం చేస్తూ ఉంటారు ఒక పేద కుటుంబానికి. ముందుగా ఆయనకి నా కృతజ్ఞతలు. అలాగే మరిన్ని సేవలు చేయాలి, ఆయన ఆరోగ్యం అలాగే ఎల్లప్పుడూ బాగుండాలి, ఇది ఆ ఎన్ఆర్ఐకి. అలాగే బాలకృష్ణ గారి సినిమాలు మేము చాలా చూసాం. నేను చిరంజీవి గారి ఫ్యాన్ ఒరిజినల్గా, అయినా బాలకృష్ణ గారి సినిమాలు కూడా బాగా ఇష్టపడతాను. చాలా క్రమశిక్షణగా ఆయన లైఫ్ ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏది వెనక దగ్గడు, ఏ విషయంలో అయినా కూడా క్రమశిక్షణగా ఉంటాడు అన్నిటికీ. మనం కూడా ఆ విధంగా క్రమశిక్షణగా ఉండాలి. లైఫ్ని కిల్ చేసుకోకుండా ఎంజాయ్ చేస్తేనే క్రమశిక్షణకి వెళ్ళాలి.
నాకు ఈ అవకాశం కల్పించిన ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. భవన్ గారికి మన ట్రస్ట్ వ్యవస్థాపకులు సేవామూర్తి మండమూరి కృష్ణ గారు వారికి ఇవ్వాల్సిన డబ్బులు అందజేస్తారు. 30 దాండమ్మా 30,000 దాంట్లో సరుకులు ఇప్పుడు ట్రస్ట్ వ్యవస్థాపకులు మండమూరి కృష్ణ గారు ఒక కేక్ కట్ చేస్తారు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా. కేక్ లే పిల్లలు లేచి అందరు రండి, లేచి రండి అందరు, లేచి రండి, లేచి రండి, లేచి రండి. ఇదే ఎట్రండి అందరు, ఎట్రండి ఇటు పక్కన రండి, ఇటు పక్కన అందరు. హ్యాపీ బర్త్డే టు చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ పెద్ద మొక్కలు చంద పట్టుకో చేత పట్టుకో. ఇంకెవరున్నారు? చాలా